మిమ్మల్ని ఇప్పుడే నాశనం చేస్తానన్నాడు ఆయన. మరలా బాధపడ్డారు వద్దని. పాత సంవత్సరంలో ఎన్ని తప్పు చేశారో, ఎన్ని బాధలు మనం ప్రభువుని హింసించి ఆయన్ని సిలువ వేసాము ఎన్నిసార్లు. ఆయన కృపా వాత్సల్యత ఎడతేక నిలిచింది కనుక మనము నిర్మూలం కాలేదు. అంత గొప్ప కరుణామయుడు, కరుణామూర్తి. దేవుని వాత్సల్యత అనుదినము నూతనముగా పుడుతుందంటారు విలాపవాక్యం గ్రంథం. మనకి నూతనమైన సమస్యలు, నూతనమైనటువంటి ఆర్థిక బాధలు, నూతనమైనటువంటి మరి హెల్త్ ప్రాబ్లమ్స్, నూతన సమస్యలు, నూతనమైన ఆర్థిక ఇబ్బందులు, క్రొత్త రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నూతనంగా వాత్సల్యత మనకి పంపిస్తూ నిర్మూలం కాకుండా చేశారు పాత సంవత్సరం అంతా. ఈ క్రొత్త సంవత్సరంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎంత బాధ పెట్టినా సరే, ఇప్పుడే వాళ్ళని నేను నిర్మూలన చేస్తానని చెప్పిన తిరిగి మళ్ళీ వాళ్ళని క్షమించి వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చి వాళ్ళని రక్షించిన ప్రభు ఈ నూతన సంవత్సరంలో నిన్ను నన్ను కూడా రక్షిస్తారా. కాచు నిన్ను కాచు కాచెడివాడు ఇప్పుడు ఎప్పుడును కాపాడును దిగులేలా మనసా కాపాడును. వెదకి నిన్ పిలిచిన కరమును చూడు, నించేయి విడువడెప్పుడు. కలకాలమాయన నీకై ఇచ్చిన మేలులు ఎంచి చూడుము. మేలులను ఎంచుము లేఖించుము, ఎంచి మరీ లేఖించుము. గాచు నిన్ను గాచు కాచెడివాడు ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును దిగులేల మనసా కాపాడును. ఈ ఇశ్రాయేలుకు వాక్కు చొప్పున ఆ కానాను ఇవ్వలేదా? వారిన్యుప్పుడనే నిర్మూలం చేతునని మళ్ళీ వద్దనలేదా? లేదా 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 ప్రభు సంత పొందలేదా? ఆల్మైటీ మిరకల్ మినిస్ట్రీ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంలోకి యేసయ్య నామంలో మీకు అందరికీ స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యేసయ్య దయ వలన ఈ కొత్త సంవత్సరంలో మనం ఉన్నాము. యేసయ్య ఈ సంవత్సరం అంతా మనకి కాపరిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఏమైనా సందేహాలు, ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని కృపా వాత్సల్యం బట్టి మరొకసారి ఈ నూతన సంవత్సరంలో మనం అందరం ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో మరి సందేశం ద్వారా మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ముందుగా ఆయనకి స్తుతి ఘన మహిమలు ఆయనకే చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్రియులారా, దేవుని మహాకృప వలన ఈ క్షణం వరకు మనందరం ఎన్ని ప్రమాదాలు జరగకుండా, ఏ విషయంలో కూడా మనకి వ్యాధులు దరిచేరినా ప్రభు స్వస్థపరుస్తూ మన ప్రార్థన పట్టుదల వల్ల దేవుల్లో మనం ఎదుగుతూ ఉన్ని ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయనకి ముందు వందనములు. ఎన్ని ఆటంకాలు ఉన్నా మన జీవితాల్లో, ఎన్ని భయాలు కలిగినా సరే అన్నీ పోతాయి ఆయన మన దగ్గర ఉంటే. అన్ని వేళల నీవు చెంతనే ఉన్న అనుభవ మీయవే, తిన్నగా నీ మార్గమందున ఊని నడిచెద రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. నీవు నాతో ఉండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మరొకసారి నాయన ఈ నూతన సంవత్సర వర్తమానము నాయన ప్రభువా నీ బిడ్డలకు అందించిన ఏంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా, నింపండి, నడిపించండి ప్రభువా. నాయన ప్రతి బిడ్డని ప్రభువా నూతన సంవత్సర ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. యోధకుడు ఏ విషయంలో శోధకుడివి ఇబ్బంది పెట్టకుండా నాయన ఈ ప్రోగ్రామ్ అంతా నీ విడిపోని పరిశుద్ధాత్మ శక్తితో
ప్రతి బిడ్డని ప్రతి గృహములో బంధించండి ప్రభు, సహాయం చేయండి. నా దగ్గర ఏమీ లేదు ప్రభు, వట్టివాడిని నీ తరపున నిలబడుతున్నాను ప్రభు. తండ్రి మీరు వచ్చి మాట్లాడండి, మేము వింటాం. నీ ఉన్నామని నాయన ఈ పరిచర్య ప్రారంభించాం ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నువ్వు ఇక్కడ ఉన్నందుకు నీకు వందనాలు. ఈ ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రం. మీరు ఇక్కడికి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, అందరూ చర్చెస్కి వెళ్ళి వాగ్దానాలు తీసుకొని చదువుకొని ఉండొచ్చు. అయితే అవి నెరవేరుతాయా నెరవేరలేదా అనేది ఇట్ ఈస్ అప్ టు యూ, మీకు సంబంధించింది. మీరు దాని కొరకు కృషి చేయాలి. ప్రభువులో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి ప్రభువును గోజాడి ప్రభువు నుండి వాటిని మనం పొందుకునగా ఆ అవకాశం ప్రభు మీకు ఇచ్చులాగా వాక్యమైన తర్వాత నా ప్రార్థనలో మీరు పాల్గొండి. అయితే దేవుని విషయంలో ఈ నూతన సంవత్సరంలో ఒక మాట మీకు చెప్తున్నాను. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని వాక్యం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం పొంది ఉన్నామని నమ్మాలి. ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త ప్రార్థన చేయాలని మిమ్మల్ని నేను కోరుకున్నాను. ఇంతవరకు అది ప్రభువా, ఇది ప్రభువా, అది చెయ్యు, స్వస్థపరచు, ఆర్థిక ఇబ్బందులు తొలగించని మీరు అడిగారు. కానీ నేను ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, నీవిచ్చినందుకు స్తోత్రం ప్రభువా, నీవు ఇది అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నా గృహం లేదు, నా గృహం ఇచ్చినందుకు స్తోత్రం. నా గర్భం లేదు, గర్భం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. నాలో శోధన తీసివేసావు, నీకు స్తోత్రం. నీవు నా దగ్గర ఉన్నావు, నీకు వందనాలనే విశ్వాసంతో ఈ నూతన సంవత్సరం మీరు అడగడం ప్రారంభించండి. తద్వారా ప్రభుపై మీరు ఒత్తిడి పెంచి ఆయన తప్పక మీకు ఆ విశ్వాసం అనేది మీలో చూడగలుగుతారు. ఈ రోజు వర్తమానంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? అసలు నీ జీవితంలో బ్రతకడానికి కారణం ఏంటి? నీకు ఇచ్చిన ఈ లైఫ్ స్టైల్లో, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలో నీ ఉద్దేశం ఏమిటి? అసలు నువ్వు ఏమి ఈ కొత్త సంవత్సరంలో ఆలోచించుకున్నావు అంటే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో మాట చెప్తారు. సొలొమోను మహారాజు రాస్తా, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మరి బంగారం ఉంది, డబ్బు ఉంది, పనికెత్తులు ఉన్నారు, 1000 మంది భార్యలు ఉన్నారు, చక్కటి వాయిద్యాలు ఉన్నాయి, చక్కటి తోటలు ఉన్నాయి, ఇవన్నీ నాటించుకొని నా ప్రాణమా సంతోషించాను నేను అనుకున్నాను. కానీ చివరికి ఒకడు గాలికై ఇవన్నీ ప్రయాసపడుతున్నట్లు ఇవన్నీ సమస్తము వ్యర్థమని అక్కడ వాక్యంలో మరి ఆయన రాయడం జరిగింది. ఈ ప్రసంగి గ్రంథంలో మనం నేర్చుకున్న మాటలు ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో నీ జీవితానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? ఇంకా నువ్వు మార్పు చెందకుండా, ఇంకా నువ్వు ప్రభువులోకి రాకుండా, ఇంకా నువ్వు కొత్త సంవత్సరంలో అలాగే జీవిస్తూ పాత జీవితాన్నే ఉన్నావా? లేకపోతే ఒక నూతనమైన ఒక వరవళ్ళలోకి వెళ్ళావా? ఒక ఒప్పందం చేసుకున్న నీవు ఈ సంవత్సరంలో అది నెరవేర్చిందా లేదా అనే ఒక ఆలోచన నువ్వు ఏ రోజైనా చేసావా అనేది ఒక తీర్మాన గడియ, ఒక తీర్మానం చేయాలి. 24 గంటలు ప్రభు ఇచ్చారు మన జీవితంలో. ప్రతిరోజు 8 గంటలు పని చేసుకుని మనం సంపాదించుకుంటున్నాం, తినడానికి బ్రతకడానికి 8 గంటలు పడుకుంటున్నాం. 8 గంటల్లో దేవుని ప్రభువుకి ఎంత సమయం ఇస్తున్నాం, ఎంత సమయం కీర్తనలు పాడుతున్నాం, ఎంత సమయంలో ఆయన్ను మనం గడుపుతున్నాం అనేది ఎప్పుడైనా ఒక్కసారి యోచన చేసావు? ఈ కొత్త సంవత్సరంలో మరొక మాట తెలవిచ్చారా, ఇంత సంపాదించాను, ఇంత చేశాను, ఒకడు గాలికే ప్రయాసం. జీవకోటికి నరులకి ఒక విధి ఏమిటి మనం చేస్తున్నాం? గూఢమైన ప్రతి అంశము, నువ్వు చేస్తున్న ప్రతి పని గురించి తీర్పు దినాన్ని ప్రభువుకి లెక్క ఒప్పజెప్పవలసి ఉండును అని తేల్చేశారు ఆయన. మరి దాని విషయంలో మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభువును ఒక రోజు ఒకడు వచ్చి మత్తయి సువార్త గ్రంథములో, బోధకుడా నిత్య జీవితంలో నేను ఏం చేయాలి? వారసుడా ఉట్టుకున్నాడు. ప్రతి వారు దేవుని జ్ఞానం కలిగి ఉంటే మోక్షరాజ్యం వస్తుంది, పరలోకములోకి నేను ప్రవేశం జరుగుతుందని చెప్పే కదా మనం ఇక్కడ. ఒక క్రైస్తవుడికి గొప్ప నిరీక్షణ ఏంటంటే, పరలోకములోకి నిత్య రాజ్యంలోకి మనం వారసులు అవుతాము. పీస్ఫుల్గా నీ జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. మీరు వ్యర్థమైన వాటి యందు చూడకుండా, వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచకుండా, టైం పాస్ చేయకుండా, అంటే ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుడి అని పౌలు గారి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన టైం పాస్ మనం ఈ నూతన సంవత్సరంలో ప్రభువుకి ఎక్కువగా ఆయన రాజ్యము వ్యాప్తి కొరకు పాటుపడాలి. ఎందుకంటే ఆయన రాకడ సమీపం అవుతుంది. నీళ్ళు ఇంకా మార్పు లేకుండా, అక్కడికక్కడే నువ్వు హృదయం మార్చకుండా, నువ్వు ఇంకా ఈ పాత సంవత్సరం కూడా దేవుళ్ళలోకి లేకుండా ఉంటే అది నీ జీవితం ఎప్పుడు ఎండింగ్ అవుతుందో మనకు తెలియదు. నా ప్రాణమా తిను తాగు సుఖించువని నువ్వు అనుకోవచ్చేమో, కానీ దేవుడి రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నీవు సంపాదించినవన్నీ ఎవరి వగును అని అక్కడ ఉంది. నీకు ఒక్కటి కొదువు ఉంది, నీకు కలిగిన వాటిని అమ్మి నన్ను వెంబడించంతే. బాగా ధనవంతుడు కనుక
వ్యసనక్రాంతిని దుఃఖంతో వెళ్ళిపోయాడని అక్కడ రాయబడి ఉంది. ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ సందేశం మాటల్లో ప్రభువారు మనతో హెచ్చరిక చేశారు. నీవు ఆయన్ని నీ పూర్ణ శక్తితో, 2 ప్రధానమైన ఆజ్ఞలు ఏమని శోధించుచు, ఒక ధర్మశాస్త్రజ్ఞుడు వచ్చి శోధిస్తాడు. ఈ ధర్మశాస్త్ర బైబిల్ అంతట్లో 2 ప్రధానమైన ఆజ్ఞలు ఏంటని అడిగితే, నీ తండ్రి అయిన ప్రభువుని నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను నీ ప్రేమించమన్నారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. ఈ 2 సూత్రాల్లో ఈ 10 ఆజ్ఞలు మనం అందరం కంటెస్ట్ పెడుతున్నాం. నీ 10 ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగరకూడదు, నీ పొరుగు వానిది ఎద్దునైనను, భార్యనైనను, ఇల్లునైనను ఆశించకూడదు అనే వాక్యంలో ఈ 10 ఆజ్ఞలు పాత సంవత్సరంలో ఏమన్నా మనం ఫాలో అయ్యామా? ఈ కొత్త సంవత్సరంలో ఏమన్నా ఫాలో అవ్వబోతున్నామా? ఈ కొత్త సంవత్సరంలో మీరు చేయాల్సిన 10 ఆజ్ఞల్లో ఎక్కడైనా నువ్వు తప్పావా? ఆజ్ఞలు ప్రభావ తప్పుతుంది, నీ ఆజ్ఞలు అతిక్రమించమనమే పాపం అన్నాడు. ఎవరు నా ఆజ్ఞలు ఫాలో అవుతారో నేను వాయిన్లో ఉంటానని అన్నాడు. కనుక ఈ ఆజ్ఞ అతిక్రమం అనేది మహాపాపం. కనుక ఈ 10 ఆజ్ఞలు నువ్వు ఫాలో అవుతున్నావు చూడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఆయన. ప్రేమించమనంటే నువ్వు ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? తోటి సహోదరుడు ఎలా నువ్వు ఎలా కలిగి, నువ్వు ఏ రకంలో నువ్వు ఆయనతో కలిగి ఉన్నావు? నీలో జీవితంలో పాపం అనేది కూడా దూరంగా ఉండడానికి మనం అవకాశం. ధనవంతుడు అంటే ఒంటె సూది బెజ్జంలో దూరటకు సులభము, కానీ ధనవంతుడు దేవుడు రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నారు. మరి ఎవరు ప్రవేశిస్తారు? నీ కొత్త సంవత్సరంలో ఈ స్పెండ్ యువర్ మనీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రైజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి నా వాక్యం చూస్తున్న మీరు ఎవరన్నా ఒక నిశ్చయిత చేసుకోండి. దేవునిలోకి రండి. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండండి. ఆయన గురించి ఆలోచన చేయండి. ఏ కార్యం అయితే మనం చేస్తామో, ప్రభువుకు సమీపంగా ఉంటామో ఆ విషయాల్లో మనం ఆలోచించి మనం నిర్ణయం చేసుకోవాలి. చూడండి, ఒక చిన్న విషయం. మార్కు సువార్త అధ్యాయంలో 5వ వచనంలో చక్కని చెప్తారు. ఒకడు దెయ్యాలు పట్టిన వాళ్ళు ఇద్దరు ఒక సువార్తలో రాయబడింది. మరొకడు గెరాసేన దేశంలో ఒకడు కూడా దెయ్యం పట్టి ఉంటాడని అన్నది. ఈ దెయ్యం పట్టి ఉన్నప్పుడు ప్రభువారు ఆ ఊర్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాడిని స్వస్థపరుస్తారు. స్వస్థపరిచినప్పుడు ఈ దెయ్యాలన్నీ, దావీదు కుమారుడా మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావంటే అప్పుడు మమ్మల్ని ఎక్కడికైనా పందుల్లోకి పంపించు అంటే, ఆ పందుల్లోకి ఆ దెయ్యాల్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపించినప్పుడు ఆ పందులు ప్రపాతంలో పడి చనిపోయినప్పుడు ఆ దేవాది దేవుడు చేసిన పనిని పరిగెత్తుకొని వెళ్ళి, మన పందులన్నీ చంపేశారు, ఎవరో వచ్చి ఈ దెయ్యాలన్నీ వెళ్ళిపోయి అందులో ఆడు స్వస్థత పొందాడు, మనం రండి అని చెప్తే వీళ్ళందరూ వచ్చి అక్కడ ఒక మాట ఉంది, ఆయన్ని ఊరు విడిచి వెళ్ళిపోమని బ్రతిమాలు కొనిరి. ఎంత బాధాకరం! ఇది ధ్యానం చేస్తున్నప్పుడు ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ప్రభువుని విడిచి వెళ్ళిపోమని బ్రతిమాలుతున్నావా? నువ్వు ఎలా బ్రతిమాలతావు? డైరెక్ట్గా చెప్పరు. మీరు డైరెక్ట్ చెప్పరు. నీకు మద్యపాన ఆసక్తి ఉంది, లేకపోతే సిగరెట్ తాగడం విడిచిపెట్టలేకపోదు, వ్యభిచార పనులు, చెడ్డ పనులు చేస్తున్నావే, ఈ పనులు చేస్తున్నప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు మా ఊరికి విడిచి వెళ్ళిపో ప్రభు అని ఆ ఊరు వాళ్ళు అప్పుడు చెప్పిన సంఘటనలో ఈరోజు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో ప్రభు అని నువ్వు ఒకవేళ ఆలోచన చేస్తున్నావు. నీ మాటలు బట్టి, నీ క్రియలు బట్టి, నీ తలంపులు బట్టి, నీ యొక్క ఆలోచనలు బట్టి ప్రభు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నువ్వు ఒకవేళ పంపించేయడానికి ఆలోచన చేస్తున్నామేమో. మరొకసారి నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగిన జనమైన మనం చేసే కార్యక్రమాలు బట్టే ఈ ఊరు విడిచి వెళ్ళిపో ప్రభు అని ఎలాగైతే చేశారో అలాగే మన క్రియలు బట్టి ఆయన్ని మన గృహాల నుంచి వెళ్ళిపోమని చెప్తున్నామేమో. ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరాన్ని నేను మిమ్మల్ని బ్రతిమలాడి కొంచెం ప్రార్థన చేస్తాను. నేనేమి గొప్ప కాదు, నాకు కష్టం ఉంది, నాకు బాధ ఉంది, కానీ వీటన్నిటిని కూడా లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకాన్ని జయించానన్న ప్రభు మాటను బట్టి నేను ఈరోజు సాగిపోతున్నాను. అదే మాట మీకు చెప్తున్నాను. ప్రార్థన చేయండి. ప్రార్థనలో విజయం ఉంది. దేవుడు ఎంతమంది అక్కడ స్వస్థపడాలో ఆ ఊర్లో, వ్యాధులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారేమో, కుష్టి వ్యాధులు బ్రతుకుతారేమో, వీళ్ళందరూ ఉంటుండగా కూడా వాళ్ళు వెళ్ళిపోమని వాళ్ళందరూ లాస్ అయిపోయారు. వెళ్ళిపో ప్రభు అని అన్నప్పుడు ఆయన ఎందుకు ఉంటారు అక్కడ? నీ క్రియలు తలంపులు బట్టి. చూడండి, ఈరోజు ఎక్కడైతే తాగుబోతులు మారతారని చెప్తే మద్యపానం మరి ఆ కొట్లలో ఆ సరుకు అమ్మకంట ఉండిపోద్ది. మరి అలాగే లేకపోతే డాక్టర్లు ఖాళీ కూర్చుండిపోతారేమో, దేవుడు స్వస్థపరుస్తాడేమో, వీళ్ళు స్వస్థతలు వచ్చేస్తాయేమో, డాక్టర్లు ఖాళీ ఉండిపోతారు. మరి డాక్టర్ దగ్గరికి ఎవరు పడిగెడతారు? మందుల కొట్లు మూసేస్తారు, తాగుబోతు దుకాణాలు మూసేస్తారు. ఎట్లా మరి? అయితే సర్వోన్నతమైన దేవుడు చెప్తున్నాడు, అందుకే సాతానుడు ఆటంకాలు కల్పిస్తున్నాడు. ఆమేన్. అందుకొరకే సాతానుడు జబ్బులు పుట్టిస్తున్నాడు. అందుకొరకే మద్యపానం మీద ఆసక్తి పెరుగుతుంది. ఈ కొట్లు ఇవన్నీ బాగుపడాలి, వ్యాపార రంగం అభివృద్ధి చెందాలి,
మందులు అమ్మపడాలి, డాక్టర్లు ఫీజులు పడాలి, టెస్టులు పడాలి, రకరకాల డయాగ్నోస్టిక్ సెంటర్స్, 1000 రూపాయలు, ఎన్నో డబ్బులు, స్కాన్స్, ఇవన్నీ ఎలా జరగాలి? శోధకుడు ప్రవేశించి ఈ వ్యాపారాలకి దేవుని పనిని ఆటంకపరచడానికి అనేక పన్నాగాలు పన్నుతున్నాడు. ఇది ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలో మీరు గ్రహించారు. ఇంకొక మాట చెప్పబడింది మాట, అదే మార్కు సువార్త గ్రంథంలో మాట, ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసినది చినుగు మరీ ఎక్కువ అవుతుందని దేవాది దేవుడు అక్కడ మాట్లాడాడు. ఓ రోజు నా చిన్నప్పుడు ప్యాంట్ చిరిగిపోతే నేను టైలర్ దగ్గరికి వెళ్ళి మాస్క్ వేసి కుట్టాను, కొత్త బట్ట వేసి కుట్టాడు. కుడితే అది ఏమైందంటే ఆ బట్ట బాగుంది కానీ చుట్టూ చిరిగిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఆ చినుగు మరీ ఎక్కువైంది. అలాగే ద్రాక్షారసము మరి కొత్త తిత్తుల్లో పోస్తే బాగుంటుంది, కానీ వాటికి మాసికలు వేసేస్తే పిగిలిపోతుంది కదా. దీని సాదృశ్యం ఏంటంటే నీ హృదయం మారాలి, నీ హృదయంలో అంతరంగం మారిపోవాలి. నీ హృదయం మారిపోతే, నీ హృదయం క్రియలు మారిపోతే నీవు మనిషి మారు. చూడండి, ఒక చక్కటి తెల్ల కాగితం ఉంది, దాని మీద చక్కగా బొమ్మ వేయాలని చిత్రకారుడు ఉంటే ఆ కాగితం సరైంది కాకపోతే బొమ్మ రాదు, వంకలు తిరిగిపోద్ది, పెయింటింగ్ అంటుకోదు అక్కడ. అలాగే నీ హృదయం యొక్క పరిస్థితి ఎలా ఉంది? నీ హృదయానికి ఇర్మియా గ్రంథం ఒక చోట నీ హృదయానికి కుస్తుంది అంటాడు. ఇది ద హ్యూమన్ టెండెన్సీ. అది మానవుడి యొక్కటి ఆ కామపు ఆలోచనలు, వ్యభిచారపు చూపులు, అవన్నీ సాతానుగాడి ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకే ఎప్పుడు కూడా మనం దేవునిలో ఉండాలి, దేవునిలో దేవునిలో పాటలు పాడు, దేవుని గురించి ఆలోచించు, దేవుని గురించి ఆలోచించు. సినిమాల గురించి, టీవీలో సీరియల్స్ గురించి ఆలోచించు. నెక్స్ట్ ఏమైందో నీకు తెలియక నీ సస్పెన్స్ పెడతా అది టైం పాస్ లేదు. ఈరోజు చూడండి ఎంతమందిని టీవీ అలా కట్టిపడేస్తుందో. జనరల్ నాలెడ్జ్ ప్రోగ్రామ్స్ అంటారు, మీరు ఎవడు కోటీశ్వరుడు అంటారు. ఇలా టైం పాస్ దేవుడికి సమయాన్ని ఎక్కడ మనం ఎక్కువ చేయగలుగుతున్నాం? టైం ఈజ్ అప్ అంటాడు ఆయన. నీ టైం ఈజ్ అప్, యువర్ టైం ఈజ్ అప్, టైం ఈజ్ అప్. వాటి ఎవరున్నారు అంటాడు. ఓ రోజు నేను చూశాను, ఏ టైం ఈజ్ అప్, వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ టైం ఈజ్ అప్. టైం ఈజ్ అప్, టైం దగ్గర పడింది. మందుల మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. ఆ ఎక్స్పైరీ డేట్ అయితే మందు వాడకూడదు, పనిచేయదు. నీ లైఫ్కి ఎక్స్పైరీ డేట్ అంటుంది ఉంటుంది. గుర్తు చేసుకో ఈ మాటలు వింటున్నప్పుడు. నీ హృదయం మారాలి, నీ హృదయం మారాలి. చూడండి, ఒక ఉదాహరణ, ఒక స్టూడెంట్ దగ్గరికి ఒకసారి ఒక మాస్టర్ గారు, ఒక ప్రిన్సిపల్ నాతో చెప్తున్నాడు. ఏమంటే ఎగ్జామినేషన్ అవుతుంది, ఆ పిల్లవాడు తప్పు రాశాడు ఆన్సర్. ఆ బిఎస్సిలో ఎక్కడో తప్పు రాస్తే ఈ మాస్టర్ గారు అన్నారు, ఈ ప్రిన్సిపాల్ అన్నాడు, నువ్వు తప్పు రాసావు, నా కాలేజీ స్టూడెంట్వి, అది కరెక్ట్ చేయి, ఇలా కాదు ఇలాగనంటే నేను రాయనండి అన్నాడంటండి. ఆ బిడ్డ నేను రాయనండి అన్నాడంట. ఎందుకు రాయవు? నువ్వు తప్పు రాస్తున్నావు కదా, నేను కరెక్ట్ చేస్తున్నావు కదా. అది అలా ఉండేవాడు, నాకు ఎన్ని మార్కులు వస్తాయి అన్ని మార్కులు వస్తాయి, కానీ నేను రాయను. నేను ప్రభువుని విశ్వసించాను, విశ్వాసిగా బ్రతుకుతున్నాను, మా తల్లిదండ్రులు చూచి రాయొద్దని చెప్పారండి అన్నాడు. ఆ బిడ్డల యొక్క మాటలు ఆ ప్రిన్సిపాల్ గారు నాకు చెప్తుంటే అది అస్టానిష్డ్, ఆశ్చర్యం వేసింది నాకు. అదే హృదయం మార్పు అంటే. నీ హృదయం మార్పు అంటే నీలో మార్పు రావాలి. హృదయంలో నుంచి దురాలోచనలు, దుష్ట తలంపులు, నీ మైండ్ జాగ్రత్తగా చూసుకో అంటాడు. నీ హృదయాన్ని సరిగా చూసుకో. వేశ్యాగమనాలు, అలరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ వస్తాయంటే నీ హృదయం స్థితి ఎలా ఉందో ఒక్కసారి చూసుకోమని నేను చెప్తున్నాను. ఈరోజు హృదయం పరిస్థితి అంటే యేసుప్రభువు కూడా అన్నారు, నోట్లోకి వెళ్ళేది మనిషిని ఏం అప్పిత్ర చేయదు, కానీ అది బహిర్భూమిలో విడిపోదు, కానీ నీ హృదయంలోంచి వచ్చేవి చాలా జాగ్రత్తగా చూసుకో అంటాడు ఆయన. కనుక హృదయం యొక్క పరిస్థితి నువ్వు గమనించాలని ఈ నూతన సంవత్సరంలో నేను నీకు హెచ్చరిక చేస్తాను. నీ హృదయం మారాలి. ఓ పాస్టర్ గారు అన్నారు, అంటే ఆ పాస్టర్ గారు ఇది వరకు రౌడీ అంట, బాగా గోండ అంట, కొట్టేసి అందరినీ ఆ వీధిలో రౌడీ అనమాట. ఆ బట్టలన్నీ రక్తంతో ఉండేవంట ఒకప్పుడు. ఈయన రక్షించబడ్డాడండి, రక్షించబడి పాస్టర్ అయ్యాడు. పాస్టర్ అయిన తర్వాత కొంతకాలానికి ఆ చర్చిలో ఏదో డిస్కషన్స్ అవుతున్నాయి, ఆ డీకన్స్ పెద్దలు అందరి దగ్గర ఉన్నటువంటి పాస్టర్ గారు కోపం వచ్చి ఆ పెద్ద ఏదో అన్నాడు చెప్పి ఆడు ముక్కు మీద కొట్టేశాడు. కొట్టగానే ఆడికి రక్తం. అంటే పాస్టర్ పాత స్వభావం విడిచిపెట్టలా, మారాడు. ఇతను పాస్టరే, కానీ అతన్ని కొట్టేశాడు. కొడితే ఏముందండి సంఘం అంతా నీ ఒక చెంపతో కొడితే ఇక్కడ తిప్పి కొట్టారు. ప్రభువారే స్వస్థపరిచారు, ప్రభువారే క్షమించారు, ప్రభువారే కత్తిట్టే పేతురు నరికేస్తుంటే ఆ పేతురు నరికిన ఆ కత్తిని వరలో ఉంచని ఆయన మళ్ళీ సెట్ చేశారు. ఇదే పాస్టర్ గారు పాత పద్ధతిలోనే వాళ్ళు ఆ ప్రభువారే ఆ అంగీ తిరిగి ఇలా కట్టి పదండ్రా మంచి పని చేశారు, చెరో కత్తి పట్టుకోండి ఫైట్ చేయండి అని చెప్పారా ప్రభు? లేదు.
లేదు. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఎవరన్నా క్షమించిపోతే నువ్వు ఫోన్ చేసి క్షమించవాలి, వాళ్ళ ఇంటికి పిలవండి, సరదాగా సంతోషంగా ఉండండి. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడకండి, పాపం చేదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటాడు పౌలు గారు. సూర్యుడు అస్తమించేది కోపం మానేయండి, కోపాలు తీసేయండి. ఒకవేళ నీకు కోపం వచ్చిందనుకో, నా పాత మెసేజ్లో మాట చెప్పాను, కోపం వచ్చినప్పుడు 100 సార్లు చెప్పమన్నాను, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ప్రభువు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. అది ఒక 100 సార్లు చెప్పండి. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండు, ప్రభు దయాళుడు, ఆయన కృప చెప్పండి. కూర్చొని ధ్యానం చేయండి. లేకపోతే ప్రభువు గొప్పవాడు, ప్రభు శక్తి గలవాడు, నాకు సహాయం చేయను, అది చెప్పండి. ఎప్పుడైతే పాత రోజుల్లో 10 అంకెలు లెక్క, 100 అంకెలు లెక్క పెడితే ఆ కాన్సెప్ట్ మారిపోయి ఆ కోపం పోద్దని పురాతనలో తండ్రి గారు చెప్పేవారు. కానీ నేను చెప్తున్నప్పుడు మీరు ధ్యానంలో చేయండి, అప్పుడు దేవుని కోపము నుంచి మీరు విడుదల పొందుతారు. ప్రభువు రాకడ సమీపంగా ఉంది, నాకు సమయం తక్కువగా ఉంది. ఎందుకంటే కొంతసేపట్లో బిడ్డలు వచ్చి పాటలు పాడతారు కనుక తర్వాత విషయాల్లో మాట్లాడతాను. మీకు ఒక్క మాట చెప్తాను, ప్రభువు రాకడ సమీపం ఉన్నది, ఆయన దగ్గరగా ఉన్నారు. ఆయన ఏదో రోజు మన దగ్గరికి వస్తారు, మనల్ని సమీపిస్తారు, మనల్ని చెంత చేరుతారు, మనల్ని నడిపిస్తారు. నిషిద్ధమైనది లోనికి రాదది పరలోక పాలనది, దుఃఖం వ్యాధి అచటలేదు, ఆకలి దప్పుల చటలేవు, ఒకే హల్లెలూయా ధ్వనియే, ఒకే హల్లెలూయా ధ్వనియే, ఒకే హల్లెలూయా ధ్వనియే. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నారు, ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు, జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది. ప్రభు రాకడ దగ్గర పడింది. నీ హృదయం మార్చుకో, నీ పొరుగువాన్ని ప్రేమించు, పూర్ణ హృదయంతో ప్రేమించు. ఇవన్నీ వ్యర్థమని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన శక్తి గలవాడు. ఎన్నోసార్లు నువ్వు పడిపోయినా, నువ్వు లెక్కలేని మార్లు పడిపోయినా ఆయన నిన్ను హక్కుని చేర్చుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఎంతో మంది పాపం చేసినప్పుడు ఆయన అప్పుడే తీసేస్తానన్నాను, కానీ ఆయన వాత్సల్యత కృప ఎడతెగక ఉంది కనుక నిర్మూలం కాలేదు. వాళ్ళు మళ్ళీ వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గరికి చేర్చుకున్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకో, ఒక ఖచ్చితమైన నిర్ణయంలో నువ్వు ఫాలో అవ్వాలని నా ప్రగాఢ విశ్వాసం. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి, ఆయన నువ్వు కలుసుకోవాలి, ఆయన దగ్గర ఉన్నారు, ఆయన రాబోతున్నారు. కనుక నువ్వు సమయం ప్రభువుకి ఇవ్వాలి, ప్రభువులోకి నువ్వు ఆనందించాలి, ప్రభువుతో నువ్వు జీవనం జరగాలి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికీ ఇచ్చును గాక. భయంకరమైన రోజులు, ప్రమాదాలు జరుగుతున్నాయి, రకరకాల డిసీజ్ వస్తున్నాయి. ఎప్పుడో కొత్తగా కనుక్కున్న స్వైన్ ఫ్లూ డిసీజ్ ద్వారా హైదరాబాద్లో ఎన్నో మరణాలు జరుగుతున్నాయని పేపర్ చూస్తున్నాం. కనుక దేవుడు కృప ద్వారా మనందరినీ రక్షించాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీకు అనుగ్రహించిన కాక ఈ నూతన సంవత్సరంలో బలం పొంది జయకరంగా జీవించలాగా నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ కృపను బట్టి నాయన బిడ్డలతో నూతన వర్తమానం మీరు ఇచ్చింది నేను మాట్లాడినాను. ప్రభువా సహాయం చేయండి, ప్రతి బిడ్డను ఆదరించండి. ప్రతిదానికి సమయం ఉంది ప్రభువా, నీ కృపలో భద్రపరచండి, బలపరచండి. పనికిరాని వారం పాపులం అయ్యా, ఎన్నిక లేని హృదయాంతరంగంలోంచి నాయన మాట రావాలి, హృదయం మారాలి ప్రభా. నాతో ఇక్కడ ప్రార్థన చేసి మీ యొక్క కాళ్ళు వేసి నాయన ప్రార్థన చేస్తున్నా ఒక బిడ్డ నాయన ప్రభా తండ్రి ఏకీపించి ప్రార్థిస్తున్నాడు. లెక్కలేని సార్లు నేను పడిపోయాను ప్రభా, ఎన్నో మార్లు నీ గురించి నేను దూరపడ్డాను. ఇగో నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఉన్న పాటును వస్తున్నానని గోజాడే బిడ్డలు నేను చూస్తున్నాను. యేసుక్రీస్తు నామములో వాళ్ళు యాక్సెప్ట్ చేయండి ప్రభా, క్షమించి మన హక్కును చేర్చుకోండి ప్రభు, సహాయం చేయండి నాయన. ప్రభా మొన్న బస్సు ప్రమాదంలో మృతులైపోయిన ఆయన తల్లిదండ్రులకు ఎంతో బాధగా అనిపించిన సంఘటనలు జరిగాయి. అలాగే విమాన ప్రమాదంలో తమ ఆత్మీయులు కోల్పోయిన సంఘటనలు మేము చూచాం ప్రభా. తండ్రి నాయన హైదరాబాద్ ప్రాంతంలో స్వైన్ ఫ్లూ గురించి నాయన గలాటగా ఉంది ప్రభా. బాంబులు వేస్తారేమో అని భయంతో రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ సమయంలో మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, మన దేశ నాయకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్తమానం చూస్తున్న ప్రతి గృహంలోకి నీ పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తున్నారు. యేసుక్రీస్తు నామమున నాయన ప్రభా ప్రతి బిడ్డను ఆదరించండి నాయన. మీరు జయకరముగా నాయన ఇక మీదట మీరు ఇచ్చారు, నీకు వందనాలు స్తోత్రం. మీరు పొందుకున్నారు, నీకు వందనాలు స్తోత్రం అని ఆనవాళ్ళు. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా నూతన బ్లెస్సింగ్స్ తో ప్రభా నాయన
మీపై ఒత్తిడి పెంచుతున్నాను. మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈ ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు 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 తండ్రి. నాయన కొంతమంది బిడ్డలు కోల్పోయి ఉన్నారు, చనిపోయి ఉండొచ్చు, ఆత్మీయులు కోల్పోయారు బాబు. వాళ్ళు బాధ తీర్చాలి. గాయం చేయవాడు నీవు, దాన్ని స్వస్థపరిచేవాడు నీవు. ఆయన మరొక దయచేయండి ప్రభా, సహాయం చేయండి. ఏ బిడ్డ కూడా మరణమంత వరకు ప్రభా తప్పుకుంటే ప్రభా నీ సన్నిధికి చేరవలసిందే. అట్టి కృపలో మమ్మల్ని అందరిని ఆశీర్వదించి నీ కొరకు ధైర్యంగా నిలబడి ఆత్మలు సంపాదించే భారంతో నీ రాజ్యం నీతిని వెతికే కృప ప్రతి బిడ్డకి నా ప్రార్థనలు ఏకీవించి బిడ్డలను ఆశీర్వదించమని, చంటి బిడ్డల వృద్ధులను అందరినీ జ్ఞాపకం చేసుకుని నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ పరిశుద్ధాత్మ శక్తి నూతన అనుభవం ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డకి ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తాను. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. There shall be showers of blessings. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessings, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessings, send them upon us, O Lord. Grant to us now a refreshing, come and now honor thy word. Showers of blessings, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలండి. ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. మీరు అందరూ ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు మేము అందరం కూడా ప్రార్థన చేస్తాం. మా కుటుంబం అంతా కూడా రాబోయే దినాల్లో ఆయన సాక్షులుగా జీవించాలని మరి ప్రార్థన చేస్తున్నాను. ఆ విధంగా మీరు అందరూ కూడా మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నా కుమారుడు డేవిడ్ రాజు గారి కొరకు ప్రార్థన చేయండి. మెరికన్ మినిస్ట్రీ పరిచర్య బహుగా దీవించబడినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తాను, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును. మా ప్రభా నీ కృప కొరకు ఇదే నీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. గత సంవత్సరం అంతా కాపాడి ఉన్నారు. మరొక నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి అందుకు నీకు స్తుతులు స్తోత్రములు. కుమారుడు డేవిడ్ రాజుని ప్రభా మీరు ఏర్పరచుకున్నారు, మీరు వాడుకుంటున్నారు. వందనాలు స్తోత్రాలు. మరి ఆయన కుటుంబాన్ని కూడా దీవించండి. మరి ఈ వాక్యం అన్న బిడ్డలందరూ కూడా ప్రభా ఈ వాక్యం ఫలించినట్లు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. మీరు రాజుల రాజుగా రాని ఉన్నారు ప్రభా. మీరు అక్కడి కొరకు మీ రాజ్యం కొరకు మమ్మల్ని మా బిడ్డలను అందరినీ సిద్ధపరచమని, వాక్యం అన్న బిడ్డలను అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పుణ్యాన్ని బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల దేవుని నామములో ఈ నూతన సంవత్సరం అందు మరి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా మనఃపూర్వక వందనాలు కూడా మీకు చెల్లిస్తున్నాను. దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి మరి యొక్క నూతన సంవత్సరం అని దయా కిరీటాన్ని మనకు ధరింపచేసిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మా అబ్బాయి డేవిడ్ రాజు గారు మరి సువార్త ప్రకటిస్తుండగా ఆ కుమారుని కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ పరిచర్య అంతటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి నేను కూడా మీకు ప్రార్థన చేసి నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందు అత్యున్నతమైన కృప కలిగిన మా పరలోకపు తండ్రి దేవా, ఇదిగో ఈ టీవీ పరిచర్య నిమిత్తము ప్రభువా నాయన యవన బిడ్డలు నాయన సమర్పించుకొని పరిచర్యలో పాల్గొనుచుండగా నాయన ఆ బిడ్డలను ఆత్మీయంగా మీరు బలపరిచి నాయన నీ యొక్క రాకడ సమీపముగా ఉన్నది కనుక ప్రభువా నా తండ్రి వారు బలపడి ఇతరులందరికీ మేలు కలుగునట్లు బలం పొందినట్లు నీ రాకడ కొరకు
సిద్ధపరచబడినట్లు నీవు ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించి టీవీ కార్యక్రమాలన్నీ కూడా ప్రభు జయప్రదముగా నూతన సంవత్సరంలో సాగుటకు సహాయం చేయమని నా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు యొక్క ఘనమైన నామములో సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.